అహ్మదాబాద్ విమాన ప్రమాదం తనని కలిచివేసిందని అన్నారు ప్రధాని మోడీ. ఈ హృదయ విదారక ఘటన మాటల కందని విషాదం అన్నటువంటి మోడీ ఈ విపత్కర సమయంలో బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మెడికల్ విద్యార్థుల హాస్టల్ భవనంపై పడ్డంతో మృతుల సంఖ్య అక్కడ నిన్న మరింత పెరిగింది. కొందరు విద్యార్థులు కూడా అక్కడ చనిపోయారు. మరికొందరికి గాయాలైనట్టుగా వారిని హాస్పిటల్కు తరలించినట్టుగా చెప్తున్నారు. అలాగే ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు. అలాగే ఎవరైతే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారో వారిని కూడా ఈరోజు ప్రధాని పరామర్శించబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అహ్మదాబాద్ చేరుకున్నారు. విమాన ప్రమాదం జరిగినటువంటి ఘటనా స్థలాన్ని ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. ఈ పరిశీలన జరిగిన తర్వాత మృతుల కుటుంబాలను కూడా నరేంద్ర మోడీ పరామర్శిస్తారు. ఇప్పటికే టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్తో కూడా ప్రధాని మోడీ ఫోన్లో మాట్లాడడం జరిగింది. ప్రమాదానికి గల కారణాలను మోడీకి టాటా గ్రూప్ చైర్మన్ వివరించారు. అలాగే అహ్మదాబాద్ విమాన ప్రమాదం తనని తీవ్రంగా కలిచివేసిందంటూ కూడా నిన్న ప్రమాదం జరిగిన తర్వాత ప్రధాని మోడీ ఒక పోస్ట్ చేశారు. ఈ హృదయ విదారక ఘటన మాటల కందని విషాదమన్నారు ఆయన. ఈ విపత్కర సమయంలో బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి కూడా ప్రకటించారు. ఇక మెడికల్ విద్యార్థుల హాస్టల్ భవనంపై పడడంతో అక్కడ మృతుల సంఖ్య మరింత పెరిగింది. మొత్తంగా విమానంలో ఉన్నటువంటి ప్రయాణికులు 241 మందితో పాటు మరొక 20 మంది దాకా అక్కడ ఉన్నటువంటి హాస్టల్లో ఉండేటువంటి విద్యార్థులు చనిపోయినట్టుగా చెప్తున్నారు. కాబట్టి ఆ విద్యార్థులకు సంబంధించిన కుటుంబాలను కూడా ఈరోజు ప్రధాని పరామర్శించబోతున్నారు. అలాగే మరికొంతమంది గాయాలయ్యి హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ ఉన్నారు. ఎవరైతే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారో వారిని కూడా ఈరోజు ప్రధాని పరామర్శించబోతున్నారు. అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. ఇండియన్ ఏవియేషన్ హిస్టరీలోనే ఇదే అతిపెద్ద ప్రమాదంగా చెప్తున్నారు. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ మీదుగా లండన్ వెళ్లాల్సినటువంటి ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ లో టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే కూలిపోయింది. ఎయిర్పోర్ట్ కు సమీపంలో ఉన్న మేఘానీ నగర్ లోని బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనంపై ఈ విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒక్కరు తప్ప ఫ్లైట్ లో ఉన్నటువంటి వారంతా కూడా ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 242 మంది ఉన్నారు. వారిలో 230 మంది ప్రయాణికులు కాగా 2 పైలట్లు 10 మంది సిబ్బంది ఉన్నారు. విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ దేశస్థులు, 7 పోర్చుగల్ దేశస్థులు, 1 కెనడా దేశస్థులు ఉన్నట్టుగా చెప్తున్నారు. ఈ ప్రమాదంలో ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బ్రతికి బయటపడ్డాడు. మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉండడం మరింత విషాదాన్ని నింపింది. ఎయిర్ ఇండియాకు చెందినటువంటి AI-171 బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అయినటువంటి 5 నిమిషాలకే కూలిపోయింది. బీజే మెడికల్ కాలేజ్ భవనంపై కూలడంతో పలువురు వైద్య విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. భవనం కూడా అక్కడ పూర్తిగా ధ్వంసమైపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని దగ్గరలోని సివిల్ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. సుమారు 3 గంటల పాటు అహ్మదాబాద్ నుంచి రాకపోకలు ఆగిపోయాయి.
మరోవైపు గాయపడ్డ వారిని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ పరామర్శించారు. అటు ప్రమాద స్థలాన్ని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు రామ్మోహన్ నాయుడు. విమాన ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం తనని కలిచివేసిందని అన్నారు ప్రధాని. ప్రమాదం వార్త వినగానే హృదయం ముక్కలైపోయిందన్నారు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ఘటనపై బ్రిటన్ ప్రధాని కేర్ స్మార్టర్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విమానం కూలిన వెంటనే ఒక్కసారిగా అక్కడ పేలిపోయింది. దీంతో విమానం కూలిన చోటే మృతదేహాలు దగ్ధమైపోయాయి. వాటిని గుర్తించడం కూడా చాలా కష్టతరంగా మారింది. మృతదేహాలు మాంసపు ముద్దగా మారిపోయాయి. ప్రయాణికుల మృతదేహాలను గుర్తించే పనిలో పడింది గుజరాత్ సర్కార్. DNA పరీక్షల ఆధారంగా మృతదేహాలను ఐడెంటిఫై చేసి కుటుంబ సభ్యులను అప్పగించబోతున్నారు. अभी सब तंत्र काम कर रहा है, सब अच्छा है। अभी तो वही दुखद घटना है, मैं इसके लिए कुछ बोल नहीं पा रही। अंदर जो बातचीत हो पाई प्रधानमंत्री जी से, क्या कुछ बताया आपने, क्या कुछ बात पहुंचे? प्लीज मैम पीएम की तरफ से क्या कहा गया पहुंच? अभी कुछ नहीं हुआ है, अभी सर ने दौरा किया है। मैम साथ में आप आगे क्या अभी मलबे को पूरी तरीके से हटा लिया गया है क्या? आपको सब बताएंगे, आपको बताएंगे। मेयर यहाँ पे मौके पे पहुंचे।